ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించామని ఒప్పుకున్నారు. 2023-2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించామని చెప్పారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పోలీసుల ద్వారానే డబ్బు తరలించామని, ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టామని వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా చేశామని అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు బై ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేశామని, దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి సీజ్ చేశామని వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో భవ్య సిమెంట్స్కు చెందిన 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ టైంలో డబ్బును తరలించడం, అది స్వయంగా పోలీసులే తరలించడం అనేది కొత్తగా మనకి ఈ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాత్మక విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటు మరొక సెన్సేషనల్ స్టేట్మెంట్ దీని నుంచి వస్తుంది. బీఆర్ఎస్ సుప్రీమో అంటే అప్పటి టీఆర్ఎస్ సుప్రీం నుంచి ఈ ఆదేశాలు స్వీకరించి పనిచేసినట్లుగా ఆయన తన రిమాండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే ఉండాలని చెప్పి తామంతా పనిచేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు మనకి బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో దాంతో పాటు మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని రాధాకిషన్ రావు స్పష్టంగా చెప్పేశారు. ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించామని ఒప్పుకున్నారు. 2023-2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించామని చెప్పారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పోలీసుల ద్వారానే డబ్బు తరలించామని, ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టామని వెల్లడించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నేతల యొక్క డబ్బు పట్టుకున్నామని చెప్పి చెబుతున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో, ప్రధానంగా ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోనే ఇదంతా చేశామని రాధాకిషన్ రావు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు బై ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేశామని, దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి సీజ్ చేశామని వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో భవ్య సిమెంట్స్కు చెందిన 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. అయితే ఇదే విషయానికి సంబంధించి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో న్యూస్ రూమ్ నుంచి. నగేష్, చాలా కీలకమైనటువంటి విషయాలు మనకి రిమాండ్ రిపోర్ట్లో బయటకు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది టీఆర్ఎస్ సుప్రీం నుంచి ఆదేశాలు సేకరించి పనిచేశామని. ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఎట్లా చూడాలి దీన్ని? ఇన్ని రోజులు తెర వెనుక ఏం జరుగుతోంది, ఎవరు చేశారనే దానికి సంబంధించి క్లియర్గా మనకి బయటికి రానప్పటికీ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అది క్లియర్ అవుతూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే తాము ఈ వ్యవహారాన్నంతా చక్కబెట్టామని చెప్పి రాధాకిషన్ రావు క్లియర్గా ఒప్పుకున్నాడు. ఇందులో ప్రభాకర్ రావు పాత్ర క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. 5 పేజీల రిమాండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు A4గా ఈ కేసులో ఉన్నాడు. రాధాకిషన్ రావు చెప్పే విషయం రికార్డులో క్లియర్గా నమోదయ్యాయి. రాధాకిషన్ రావు చెప్తున్న ప్రకారం బీఆర్ఎస్ అధినేత తమకు ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆదేశాల ప్రకారమే 2019 ఎలక్షన్లలో తాము పనిచేశాము. ఆ పనిచేసిన క్రమంలోనే ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం, ప్రతిపక్ష నేతలు ఎక్కడెక్కడికి డబ్బులు పంపుతున్నారో ఆ డబ్బుల్ని సీజ్ చేయడం. మునుగోడు బై ఎలక్షన్లో 3.5 కోట్లు, భవ్య సిమెంట్ అధినేత ఆనంద్ నుంచి 50 లక్షలు, అలాగే దుబ్బాక బై ఎలక్షన్లో 1.5 కోటి రఘునందన్ రావుకు సంబంధించిన డబ్బుని సీజ్ చేయడం. సో ఇలా 8 సార్లు టాస్క్ ఫోర్స్ టీముని పెట్టి వీళ్ళు డబ్బుని సీజ్ చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ
చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఎలక్షన్ కమిషన్ మామూలుగా ఈ ఎలక్షన్ అంతా పర్యవేక్షిస్తుంటుంది, కానీ బీఆర్ఎస్ అధినేత చెప్పినట్టే పోలీసులు పనిచేశారనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. ప్రతి విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టికి వస్తుంటుంది, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పకుండా, కమిషనర్ ప్రమేయం లేకుండా కేవలం ప్రభాకర్ రావే, ఎస్ఐబి మాజీ ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావే ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ సుప్రీం చేసినట్టుగానే 2023లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు శాయశక్తుల కృషి చేయండి. ఇందులో తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రభాకర్ రావు, సో ఇదంతా టీము. తాజాగా వేణుగోపాలరావు ఎల్బీ నగర్ మాజీ ఏసీపీ ఇతను సస్పెండ్ కూడా అయ్యాడు గతంలో ఒక ల్యాండ్ ఇష్యూలో ఇతను ఎంటర్ అయిన తర్వాత. సో ఇలాంటి వాళ్ళందరినీ ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ని ఎంటర్ చేశారు. ప్రణీత్ రావు, సో ఎస్ఐబి మాజీ డిఎస్పీ, అంటే ప్రభాకర్ రావుకి రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి. సో ఈ సామాజిక వర్గం గ్రూప్ అంతా కూడా ఇందులో తిరుపతి అన్నని, వేరే తాజాగా మరొక డిఎస్పీ పేరు కూడా ఇందులో వస్తుంది, నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఇన్స్పెక్టర్ పేరు కూడా వస్తుంది. అంటే తదుపరి వాళ్ళంతా కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ టీం అంతా కూడా 2014లో సెంటిమెంట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే 2019 నుంచి 23 వరకు అధికారంలోకి రావడం అనేది ఇక్కడ కీలక అంశం. సో అధికారంకు రావడం కోసం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ వాళ్ళ కనుసన్నలో పనిచేసింది. ప్రతిపక్ష నేతలపైన ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడం, డబ్బులు తరలించే వాహనాలను సీజ్ చేయడం, లేదంటే ప్రైవేటు కార్యకలాపాలు అంటే ఈ డబ్బులు ఏదైతే ఉందో అవతల వ్యక్తులను బదనాం చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ దగ్గర అక్కడ అంటే ఏదైనా పరిధిలో వాళ్ళు డబ్బు సీజ్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ పరిధికి అప్పచెప్పి ప్రతిపక్ష పార్టీని బదనాం చేయడం అనేది ఒక టార్గెట్. రెండో టార్గెట్ అన్అఫీషియల్గా ఈ టీము డబ్బులు సంపాదించుకోవడం అనేది రెండవ టార్గెట్. సో మొత్తానికైతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్రమ మార్గంగానే 2019 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేవలం పోలీసుల ద్వారానే తాము అధికారంలోకి వస్తామనేది ఈ పోలీసులు అంటే రాధాకిషన్ రావు చెప్తున్న రిమాండ్ రిపోర్టే ప్రధాన సాక్ష్యం. తదుపరి కూడా 2023లో కూడా ప్రభాకర్ రావు టీం చాలా పకడ్బందీగా పనిచేయాలి. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే రఘునందన్, సో వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు టార్గెట్ చేయాలి. వాళ్ళు ప్రతి కదలికను గమనించాలి. మీ పని ఒకటే, ఖచ్చితంగా వాళ్ళను తిరుగుతున్న ప్రాంతాలను గమనించడం, వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎవరు, వాళ్ళ ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఎక్కడెక్కడికి పోతుంది, వాళ్ళ కార్యకర్తలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏ ఓటర్లను కలుస్తున్నారు, రాష్ట్రంలో ఏ గ్రామాలకి వెళ్ళి వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది. సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టు ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు తన టీం ద్వారా రికార్డు చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకి తెలియజేశాడనేది కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఇందులో ప్రభాకర్ రావు అనేది కింగ్ పిన్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచి వస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇప్పటివరకు అయితే హైదరాబాద్కు రాలేదు. కాసేపటి క్రితమే మనం ప్రభాకర్ రావు ఫోన్ని కూడా సంప్రదించాము, కానీ హైదరాబాద్కు రాలేదు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్న సమాచారం అయితే జూన్లో వస్తాడని చెప్తున్నారు. కానీ ఒక మధ్యవర్తి ద్వారా, పోలీసులో ఉన్న ఒక అధికారి మధ్యవర్తి ద్వారా, ఇంటర్పోల్ ద్వారా ఒకవేళ నోటీస్ ఇస్తే కనుక ఈ కేసు తీవ్రంగా అవుతుంది, ప్రభాకర్ రావు నీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందని చెప్పి అధికారి చెప్పడంతో ప్రభాకర్ రావు కొంచెం మెత్తబడి హైదరాబాద్కు రానికి ఒప్పుకున్నాడు. సో ఈ నైట్కు లేదా తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకుంటాడనేది కొంత విశ్వసనీయ సమాచారం. సో ప్రభాకర్ రావు ఈ కేసులో కనుక అరెస్ట్ అయ్యి అదుపులోకి తీసుకున్న తర్వాత తను వెల్లడించే విషయాలు కూడా ఎలా ఉంటాయనేది ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన అంశం. ఎందుకంటే ప్రభాకర్ రావు చాలా మైండ్ ఉపయోగించే వ్యక్తి. అంటే ప్రభాకర్ రావు అంత ఈజీగా సమాధానాలు చెప్పకపోవచ్చు అనేది కూడా కొంతమంది పోలీస్ అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే ఇందులో కింగ్ పిన్గా ఉన్న వ్యక్తి ఆ బీఆర్ఎస్ సంబంధించిన సుప్రీం కానీ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఇంకా మిగతా నేతల పేర్లు కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్తే ఈ కేసు మరింత ముందుకెళ్ళి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, ఈ కేసు మరింత ఎక్స్పోజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టుగానే నడుచుకున్నామనేది మాత్రం ఈ కేసులో అంటే ఈ రిమాండ్ రిపోర్ట్ బట్టి రాధాకిషన్ రావు చెప్పిన విషయాలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్రమ మార్గంలోనే అధికారంలోకి రావాలన్న వాళ్ళ తాపత్రయం ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా రాధాకిషన్ చెప్పిన విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇందులో పనిచేసిన భుజంగరావు, అలాగే తిరుపతి అన్న, మిగతా ప్రణీత్ రావు, సో వీళ్ళందరూ కూడా
ఈ రాధాకిషన్ రిమాండ్ రిపోర్టుకు అంటే ఈక్వల్గా ఉందన్నట్టు కూడా మనకు కొంచెం సమాచారం. సో ప్రణీత్ రావు కూడా మొదట ఏంటంటే ఇందులో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్ రావుని మీరు పట్టుకుంటే మరింత విషయాలు బయటకు చెప్తాడు. ఎందుకంటే ఎస్ఐబి ఒక పక్క పనిచేస్తే హైదరాబాద్లో ఉన్న టాస్క్ ఫోర్సు రెండో వింగు. టాస్క్ ఫోర్స్ అనేది హైదరాబాద్లో గుండెకాయ లాంటిది పోలీసు వ్యవస్థకి. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. టెర్రరిస్టులు కావచ్చు, మిగతా అదర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని అంటే వాళ్ళని పట్టుకోవడంలో హవాలా మార్గంలో డబ్బును తరలించే వాళ్ళందరినీ కూడా టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంది. కానీ టాస్క్ ఫోర్సు సమాజానికి ఉపయోగపడే పని ఒకటి కూడా చేయలేదనేది మనకు తెలుసు. నగేష్ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక అంటే ఒక అభద్రత, ఒక సస్పీషియస్ థింగ్ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కిందకి వ్యవస్థ అంతా కూడా వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఇది కాదని ఇక్కడ ఈ ఇచ్చిన మనకి రిమాండ్ రిపోర్ట్లో చూసినట్లయితే అసలు దానికి ఆ పాయింట్ అనేది కనపడడం లేదు. అంటే ఎవరో చెప్తే లేదా ఒకళ్ళు ఆదేశిస్తే పనిచేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కాకుండా వేరెవరో ఆదేశిస్తే చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కావచ్చు, మరొక లీడర్ కావచ్చు, లేదంటే మరొక ఆఫీసర్ కావచ్చు. వాళ్ళు చెప్తే వీళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు మొత్తం పాయింటే రాంగ్ అయిపోతుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇట్లా జరగడం అనేది. ఖచ్చితంగా అంటే ఎలక్షన్ కమిషన్లో ఏ చిన్న తేడా జరిగినా కూడా ప్రతిపక్ష నాయకులు ఎప్పటికప్పుడు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇస్తుంటారు. ఫలానా నేత ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు, ఎలక్షన్ కమిషన్ ఎక్కడ పర్యవేక్షిస్తుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు కంప్లైంట్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన తీరు వేరు. ఎలక్షన్ కమిషన్కి ఏమాత్రం సమాచారం తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారనేది కూడా మనకు అర్థమవుతోంది. మరి టాస్క్ ఫోర్స్ చీఫ్గా ఉన్న అప్పటి ఓఎస్డీ రాధాకిషన్ రావు ఎంత మేనేజ్ చేసిండు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ ఒక పక్క ప్రభాకర్ రావు ఒక పక్క అక్కడ హ్యాండిల్ చేస్తుంటే ఒక పక్క రాధాకిషన్ రావు మెయింటైన్ చేస్తున్నాడు. రాధాకిషన్ రావు 2 సార్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా తను అంటే డైరెక్ట్గా కాకుండా తను అక్రమ మార్గంలోనే పోస్టింగ్లో కొనసాగాడు. ఒకసారి మామూలుగా 2 ఏళ్ళు సర్వీస్ కొనసాగిస్తూ ఉంటారు. కానీ రెండవసారి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో జీవో జారీ చేయబడింది. రెండవసారి 2 ఏళ్ళు మళ్ళీ కొనసాగాడు. అంటే 4 ఏళ్ళు పనిచేశాడంటే రాధాకిషన్ రావు బలం ఎంత ఉందనేది ఖచ్చితంగా చెప్పచ్చు. రాధాకిషన్ రావు హైదరాబాద్లో తను చెప్పిందే విధంగా నడుచుకున్నాడు. అప్పుడు ఉన్న కమిషనర్లు కూడా డమ్మీగా పనిచేసేవారనేది కొంత ఆరోపణలు. సో ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్కు ఎక్కడ సమాచారం తెలియకుండా ఎలా సాధ్యం నగేష్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చట్టపరంగా ఎట్లా సాధ్యం అవుతుంది? దీన్ని ఎలక్షన్ కమిషన్ ఎట్లా చూస్తుంది? అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ని పాస్ చేస్తుంది. అంటే ఎక్కడ వాళ్ళ విధి విధానాల ప్రకారం వాళ్ళు రోడ్లపైన రైడ్ చేసినా వాళ్ళకు సమాచారం వచ్చినా ఖచ్చితంగా ఒక ప్రభుత్వాధికారి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన అధికారి, ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ లేదా అధికారిని తీసుకెళ్ళి ఆ డబ్బుల్ని సీజ్ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయడం, అవతలి వాళ్ళ సంతకాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ వీళ్లకు సపరేట్గా సమాచారం ఉంది. పోలీసులకి సపరేట్గా సమాచారం ఉండడంతో ఎలక్షన్ కమిషన్కు సమాచారం ఇవ్వాల్సిన వ్యక్తులు పోలీసులే. మరి పోలీసులే సమాచారం ఇవ్వకుంటే ఎలక్షన్ కమిషన్ పనిచేసే విధానం కూడా మారిపోతుంటుంది. వాళ్ళకి సమాచారం లేకుంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళు ఎవరి డబ్బునైనా సీజ్ చేస్తారు. కేవలం 8 సార్లు టాస్క్ ఫోర్సు ద్వారా తాము రైడ్ చేసాం, 8 సార్లు మాత్రమే అఫీషియల్గా చూపించిన పరిస్థితి. మరి 8 నుంచి 80 సార్లు రైడ్ చేస్తే వాళ్ళకి ఎవరు చెప్పాలి? సో ఇక్కడ ఖచ్చితంగా సస్పెక్ట్ కొనసాగుతుందని చెప్పచ్చు. అనుమానాస్పదంగానే పోలీసులు పనిచేశారు. కేవలం బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టుగానే పనిచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ 2023లో అధికారంలోకి రావడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ విధానం అనేది బీఆర్ఎస్ పార్టీ వాడుకుందనేది మాత్రం రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. సరే, అసలు బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే అంటే విస్తృత కోణంలో చూస్తే కనుక అసలు ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం అనేది ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏం చేస్తారనేది ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలీసులని మేమే నెక్స్ట్ అధికారంలోకి వస్తామని ఇన్ఫ్లుయెన్స్ చేసి, లేదంటే కొంతమందిని లొంగ తీసుకుని ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి సపరేట్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని వాడుకొని ఈ విధంగా మ్యానిపులేట్ చేయగలిగితే అసలు ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం హాస్యాస్పదం అవ్వదు? ఎస్, 2023లో మీకు ఒక చిన్న ఉదాహరణ. సందీప్ శాండిల్యా కమిషనర్గా హైదరాబాద్ నియమించబడ్డ తర్వాత రాధాకిషన్ని ఉంచకూడదు టాస్క్ ఫోర్సు ఓఎస్డీగా అని చెప్పి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్కి అతను కంప్లైంట్ ఇచ్చాడు. రాధాకిషన్ని ఎలక్షన్ కమిషన్ అక్కడి నుంచి సస్పెండ్ చేస్తూ పక్కకు పంపించింది. సో ఇక్కడ లింక్ అవుతుంది ఈ విషయం కూడా. ఎందుకంటే సందీప్ శాండిల్యా వచ్చిన తర్వాత అతనికి కొన్ని ఇన్పుట్స్ వచ్చినట్టున్నాయి. అంటే అక్రమ మార్గాన రాధాకిషన్ వేరే వ్యవహారాలు నడుపుతున్నాడు, ఇదంతా కొంచెం గందరగోళ పరిస్థితికి దారితీస్తుందని చెప్పి సందీప్ శాండిల్యా గమనించాడు. అదే క్రమంలో ఎలక్షన్ కమిషన్కు ఒక కమిషనరు
ఒక అధికారి మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే మనం భావించవచ్చు. అంటే ఒక పార్టీకి ఎంత మేర పనిచేశాడు, తన శాయశక్తుల తన మొత్తం పట్టుదల ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో రావడానికి రాధాకిషన్ ఎంత పనిచేశాడని కూడా ఒక సందీప్ సాండిలా కంప్లైంట్ ద్వారానే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 2023 ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాధాకిషన్ను సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ కూడా కమిషనర్కి అనుమానాస్పదంగానే వస్తుండేవి. అంటే పనిచేసే విధానం కానీ ఎదిరించే విధానం కూడా, అంటే కమిషనర్ను కూడా పట్టించుకొని నైజం రాధాకిషన్ది. ఈ క్రమంలోనే చాలా ఉదాహరణలు, అంటే ఒక 4-5 కంప్లైంట్స్ 4-5 వ్యవహారాలు రాధాకిషన్తో నడిపిన తర్వాత సందీప్ సాండియాలకు పూర్తి అనుమానం వచ్చింది. ఇమ్మీడియట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు పంపించారు. పంపించిన తర్వాత ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎంక్వైరీ జరిపి ఒక 2 రోజుల్లోనే రాధాకృష్ణన్ని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ నుంచి పక్కకు తప్పించి వేసింది. సో మొత్తానికైతే ఈ వ్యవహారం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో కాకుండా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్. మనం రెండో విషయం కూడా మాట్లాడుకోవాలి నగేష్. ఒకటి, ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఎవరైతే డబ్బును చేరవేస్తూ ఉన్నారో ఆ డబ్బును పట్టుకోవడం. రెండోది, అధికార పార్టీకి చెందినటువంటి డబ్బును ఎవరికి అనుమానం రాకుండా ఇంకెవరైనా తీసుకుని వెళ్తుంటే చెక్ చేస్తారు. పోలీసు వెహికల్స్లోనే తీసుకువెళ్తే, అది ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఇంకా చెక్ చేసేది ఎవరు, పట్టుకునేది ఎవరు, ఎన్ని కోట్లు వెళ్తే మాత్రం. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మిగతా రిమాండ్ రిపోర్ట్లను పరిశీలిస్తూ ఉంటే కూడా పోలీసులు చెప్తున్న సమాచారం ఏంటంటే ప్రైవేట్గా చాలా ఆపరేషన్లు నిర్వహించారు. డైమండ్ వ్యాపారులని, బంగారం వ్యాపారులని, హవాలా వ్యాపారులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఎక్కడికక్కడ బెదిరించి డబ్బులు వసూలు చేశారనేది ఇక్కడ ఆరోపణ. మరి ఎన్ని వందల కోట్లు ఇలా అక్రమంగా సంపాదించారనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు చాలా విషయాలు ఒప్పుకున్నారు. ఇప్పుడు రాధాకిషన్ రావు కూడా తన బండారం ఆల్రెడీ బయటపడ్డది కాబట్టి తాము బీఆర్ఎస్ అధినేత చెప్పినట్టుగానే నడుచుకున్నామనేది తను వెల్లడిస్తున్న అంశం. ఈ క్రమంలోనే అక్రమ మార్గాన వీళ్ళు ఎన్ని వందల కోట్లు ఈ అధికారులు సంపాదించారు. మరి ఇటు సంపాదించిన డబ్బంతా వాళ్ళు మరి అప్పుడున్న పాత ప్రభుత్వానికి ఎంత మేర పంచారు. ఒకవేళ పాత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఓటుకు 10,000 అంటే 5,000 నుంచి 10,000 ఇవ్వడానికి ఈ డబ్బులే, అక్రమ మార్గాన్ని సంపాదించిన డబ్బులే వీళ్ళే వాళ్ళకిచ్చి పంచారా? సో ఇవన్నీ అనుమానాలు తేలాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు తెరపైకి రావాల్సిందే. తెరపైకి మీన్స్ పోలీసుల అదుపులోకి వస్తే ఈ అనుమానాలని పటాపంచలవుతాయి. తదుపరి ప్రభాకర్ రావు చెప్తున్న ఆ లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వెనుక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ని వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి హైదరాబాద్కు రప్పించారు. 270 కోట్ల రూపాయలు అక్కడే వెచ్చించారు. సో ఏ 270 రూపాయలు 2,70,000, 2,70,00,000 కాదు, 270 కోట్ల రూపాయలు మరి వెచ్చించి తాము అధికారంలోకి రావడం కోసం ఇన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ 1,000 కోట్లు సంపాదించాలనేది గత ప్రభుత్వం ఆలోచన. సో ప్రభాకర్ రావు ఇంట్లో ఎంత మేర సహకరించాడనేది తెలియాలంటే ఖచ్చితంగా అతను పోలీసుల ముందుకు రావాల్సిందే. పోలీసుల ముందుకు వచ్చి ప్రతి విషయాన్ని చెప్పాల్సిందే.